మిస్టర్ శకుని. ఇది కూడా నా డైలాగే అన్నాను కదా. కంటిన్యూ. ఒక్క నిమిషం. నెక్స్ట్ డైలాగు తారస్థాయి తోకచొక్క కరెక్టేనా? ఇప్పుడు కౌంటరు నేను పాతాళంలో నువ్వు ఆకాశంలో, అంతేనా? అంతేగా? కానీ చాలే, ఇప్పటికే లోపల సిగ్గుతో చచ్చిపోతున్నావు. పాత్రలో పరివర్తన వచ్చిందని విర్రవీగావు గాని నీ చేతిలోకి అడుక్కునే పాత్ర రాబోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పాటేగా వేసుకో. ఏ దోస్తి హమ్ నహీ छोड़ेंगे छोड़ेंगे दम मगर. పోనీ ఆ క్యారెక్టర్ ఆ సూర్యప్రకాష్ కుందా? అవమానించే స్థాయి వాళ్ళకెక్కడుంది అసలు? వాళ్ళే స్వార్థపరులు, వాళ్ళే అవకాశవాదులు. శ్రీజ, లంచ్ చేద్దాం పదా. మీ అమ్మ మాటలు నాకు కడుపు నింపాయి, ఆకలిగా లేదు. నువ్వు వెళ్ళి తిను. శ్రీ, అమ్మ ఆవేశం నీకు తెలుసు కదా, మనసులో ఏమీ ఉండదు. ఏమీ లేకుండానే మా నాన్నని అన్ని మాటలు అంటుందా? శ్రీజ, వదిలే, అవేమీ పట్టించుకోకు. వదిలేయాలి, చేసేదేముంది? తిరిగి అనలేను కదా. నీ బాధ నాకు అర్థమైందే. మీ నాన్ననంటే తట్టుకోవడం కష్టమే, కానీ జరిగిన గొడవలు అలాంటివి. ఆ గొడవలకి కారణం మారుతి మావయ్య అని తెలీదా? మా నాన్నని మా అమ్మని ఎందుకు అనాలి? అంతలా నిరూపించుకోవాలనుకుంటే వాళ్ళ తప్పు ఏమీ లేదని నిరూపించుకోవాలి, కానీ నా ముందు మా నాన్ననంటే నాకెలా ఉంటుంది? నీ ఒక్కదాని ముందే మీ నాన్ననంటే నీకు రోషం పొడుచుకొచ్చిందే. మరి మీ నాన్న మీద నీకు అంతలా ప్రేమున్నదానివైతే నేనన్నప్పుడే ఆపి అత్త అనొద్దు, నాకు బాధ కలుగుతుందని చెప్పొచ్చు కదా. లోపలికొచ్చి నా కొడుకుని సాధిస్తున్నావంటే ఏంటర్థం? వాడి మనసుని చెడగొట్టి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవాలనే కదా. అలా చెయ్యాలనుకున్న దాన్నైతే ఈ ఇంటికి ఎందుకు వస్తానత్తయ్యా? అందుకే వచ్చావేమో. అమ్మా ప్లీజ్. తన మాట అలా అనిపిస్తుందిరా అసలు. ఏదన్నా మొహం మీద అంటే ఇలాంటి మనస్పర్ధలుండవు. చాటుగా 4 గోడల మధ్య అంటే అపార్థాలే కలుగుతాయి. అయినా వాళ్ళ నాన్ననన్నాం గాని తన మీద ఎప్పుడైనా కోపం చూపించానా? మొన్న కూడా ఫోన్లో ఏడుస్తుంటే తప్పు అని చెప్పాను, కానీ ద్వేషం పెంచుకోలేదే. మామూలుగానే ఉన్నాను కదా. నాకేదైనా అనడం మర్చిపోవడం తప్ప మనసులో పెట్టుకొని ఉండడం తెలియదు అసలు. మీ నాన్న మారుతి వల్ల మమ్మల్ని అపార్థం చేసుకున్నాడు అన్నావు. ఆ మాత్రం ఆలోచన మీ నాన్నకుండక్కర్లేదా? ఉన్నట్టుండి ఆ మారుతి చెప్పిన మాటలు వేదమై మేము చేదయ్యాం. దానికేమనాలి? ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అసలు. ఈ మాటలే నచ్చడం లేదత్తయ్యా. అంటానే పడాలి, ఎందుకంటే అంతకంటే ఎక్కువ పడ్డాం మేము. అమ్మా ప్లీజ్. నువ్వేంట్రా దాన్ని వెనకేసుకొస్తున్నావు? మీ నాన్న మాటలు పడలేదా? ఆ విషయం చెప్పడానికి ఏంటి అసలు? అంటే నీ పెళ్ళామే ఎక్కువైపోయిందా ఏంటి? ప్లీజ్ అత్తయ్య, నువ్వే కరెక్ట్, నేనే తప్పు. క్షమించు నన్ను. నువ్వు చిరాగ్గా అన్నా అదే కరెక్ట్. పదండి లంచ్ చేద్దాం. నేను తినను. ఏంటి తినకుండా ఏం చేద్దామని అసలు? నా ఆకలిని కూడా నువ్వే డిసైడ్ చేస్తావా అత్తయ్య? నువ్వు తినాల్సిందే. ఏంటి మొండితనం అత్తా? నువ్వు పస్తులుండడానికి కారణం మేమే అయితే లైట్గా తీసుకునేదాన్ని, కానీ కారణం మీ నాన్న మీదున్న ప్రేమ.
అది నచ్చలేదు నాకు. ఎందుకంటే నీ ప్రేమైనా పగైనా బాధైనా సంతోషమైనా అన్ని మా మీదే ఉండాలి. రా భోంచేద్దాం. నేను రాను. అయితే ఒక పంచే. బా ఎవరూ లేరేంటి? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య వదిలేయండి అత్తయ్య. రావే. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా అత్తయ్య అమ్మా ప్లీజ్ అమ్మా. నా మాట వినండి. ఆగమ్మా, వదిలేమ్మా. పద. దాము, ఏంటిది? ఏం జరిగింది? ఎవ్వరు నాకు అడ్డు రావద్దు. నీకు రెండే ఆప్షన్స్. మర్యాదగా వచ్చి మాతో భోంచేయి, లేదా మీ నాన్నే నీకు ఎక్కువ అని చెప్పి తట్ట బుట్ట తీసుకొని మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో. దాము, పిచ్చా నీకు? దానికే వాళ్ళ నాన్న పిచ్చి పట్టింది. మనం ఎన్ని పడ్డా పర్వాలేదు కానీ వాళ్ళ నాన్నని ఒక్క మాట అంటే మాత్రం నిరాహారాలు మానేసి ధర్నాలు చేస్తోంది. అసలు నీకు చెప్పలేదు కానీ మొన్న ఏకంగా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మనం రాచి రంపాన పెడుతున్నామని ఏకంగా కన్న వాళ్ళతోనే కంప్లైంట్ చేసింది. అసలు ఇప్పుడు నేను వాళ్ళ నాన్నని మాటలు అన్నానని మన తేజుకి మన మీద ఎక్కించి చెప్తోంది. నేను నిలదీస్తే అన్నం తినకుండా మనల్ని చెడ్డవాళ్ళని చేస్తోంది. అసలు అందుకే ఎవరు కావాలో తేల్చుకోమని చెప్తున్నాను. మా మెల్లిగా చెప్పొచ్చు కదా. రే, టేబుల్ మీద చికెన్ కర్రీ ఉంది కదా, తిను. దాము, శ్రీజ చిన్నపిల్ల, మెల్లిగా చెప్పొచ్చు కదా. అలాగా? అయితే చెప్పుకోండి, నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అమ్మా ఏంటమ్మా ఇది? నా ఇంట్లో వాళ్ళే నా మాట విననప్పుడు ఇది నాకేం విలువిస్తుంది అసలు? ఏం పర్లేదు, అది ఎలా తిన్నా దానికో గంట ఆటో ఇటో అరుగుతుంది. కానీ అది మళ్ళీ వాళ్ళ నాన్నని సపోర్ట్ చేసి మాట్లాడితే మాత్రం నాకు అరగదు. నీ ఐడియా వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ. ముష్టేసినట్టు అలా చెప్తాయండి. ఇంకెలా చెప్పాలి? వైఫ్ అండ్ హస్బెండ్ థ్యాంక్స్ చెప్పుకునే పద్ధతి స్పెషల్గా ఉంటుంది. స్పెషల్గా అంటే ఏంటి? స్పెషల్ అంటే ఎలా చెప్పాలి నీకు? ఎలా చెప్పాలి? అక్కడ చూడు. నోరు ఎల్లబెట్టింది చాలు, త్వరగా థ్యాంక్స్ చెప్పు.
ఏంటి బాబు గారు బాగా ఆశలు పెట్టుకున్నట్టున్నారు? ఆశలేంటి? ముద్దు అడగడం మొగుడిగా నా హక్కు. హక్కు లేదు, ఆవకాయ లేదు. మన రిలేషన్ అఫీషియల్ అయ్యే వరకు అవేం కుదరవు. కుదరదు అంటే నాకు కుదరదు. కిస్సు పడాల్సిందే. పెళ్లి విషయం ఇంట్లో చెప్పొద్దన్నో ఒప్పుకున్నాను. టైం అడిగావు, ఇచ్చాను. కానీ కిస్లు రొమాన్స్లు కుదరవంటే మాత్రం ఊరుకునేది లేదు. ఎక్కువ మాట్లాడితే ఇక్కడే పోరాటం చేస్తాను. నువ్వు మొదలు పెట్టినా పెట్టేస్తావు. సరే, ఇప్పుడేంటి? నీకు ముద్దు పెట్టాలి అంతేగా? అంతే. మిసలెన్నో జతపడిపోవే మనసా తొడికిసలాడే మిసలెన్నో జతపడిపోవే మనసా. ముద్దు పెట్టు పెట్టు. మొత్తానికి తప్పించుకున్నావు. కానీ నేను లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేశాను, అది మాత్రం తప్పించుకోవడానికి వీల్లేదు. ఏంటి లాంగ్ డ్రైవా? నీకో దన్నంరా బాబు. నేను మామూలుగా ఇంట్లో కనపడకపోతేనే అనుమానిస్తున్నారు. ఇప్పుడు నీతో లాంగ్ డ్రైవ్లను తిరిగితే కాళ్ళు విరగ్గొట్టి మూలను కూర్చోపెడతారు. నేను రాను. అయితే సర్ప్రైజ్ మిస్ అవుతావు. సర్ప్రైజ్ ఏంటి? వస్తేనే తెలుస్తుంది. సర్ప్రైజ్ కోసం నేను రిస్క్ తీసుకోలేను. ఐమ్ సారీ. అయితే నీ బదులు ఇంకో అమ్మాయిని తీసుకెళ్తాను. నేను వెళ్ళడం మాత్రం ఫిక్స్. వద్దు, నేనే వస్తాను రా బాబు. నా తిప్పలేవో నేనే పడతాను. అది అలా రా దారికి. రేపు మనం ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాం. కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది సూర్యప్రకాష్ గారు. మీ పార్ట్నర్ చాలా తెలివిగా కేసు ఫైల్ చేశాడు. ఇందులో మూడో పార్ట్నర్ అయిన అంబిక గారికి గుడ్ విల్ కింద ఏమైనా లంసమ్ అమౌంట్ ఇవ్వడానికి కోర్టు ఒప్పుకుంది. కానీ వాటా ఇవ్వడానికి వీల్లేదని స్ట్రాంగ్గా చెప్తోంది. అదేంటి లాయర్ గారు, వాటా రాసిస్తానని చంద్ర సైన్ కూడా చేశాడుగా, ఇంకేంటి ప్రాబ్లం? అది మీరు బలవంతంగా బెదిరించి రాయించుకున్నట్టుంది ఇందులో. కాబట్టి మనం కేసు ఈజీగా గెలవలేం. కాస్త ఓపిక పట్టాలి. అర్థమైంది లాయర్ గారు.
మమ్మల్ని సాధించడానికి ఆ చంద్ర ఎంతలా దిగజారాడో బాగా అర్థమైంది. వాడు దిగజారితే మాత్రం మనం మెట్టు దిగాలా? ప్రసక్తే లేదు. కేసు ఎట్టి పరిస్థితుల్లోనూ మనమే గెలవాలి. గెలవలేవని కాదు, కానీ డబ్బా ఎంత ఖర్చవుతుంది? మీరు అడిగిన దానికి 2 ఇంతలిస్తాను. బట్ కేసు నేనే గెలవాలి. ఓకే సూర్యప్రకాష్ గారు, మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. నేను కాస్త కేసును స్టడీ చేసి లూప్ హోల్స్ ఎక్కడున్నాయో పట్టుకుని కోర్టులో వాదిస్తాను. నీ రెప్యుటేషన్ నమ్మి మీ దగ్గరకు వచ్చాను. నా నమ్మకాన్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అన్నయ్య, కంగారు పడకు. మన వైపు ఏ తప్పు లేదు. కేసు ఖచ్చితంగా మనమే గెలుస్తాం. ఎందుకంటే నువ్వు ఇన్నాళ్ళు నిస్వార్థంగా ఉన్నావు. నీ మంచితనవే నిన్ను గెలిపిస్తుందన్నయ్యా. గెలవాలరా, లేదంటే ఈ సూర్యప్రకాష్ ఈ కేసు విషయంలోనే కాదు, జీవితంలోనే ఓడిపోయినట్టు. నీకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాల్సిందే అంబిక. నీ వాటా నీకిప్పిస్తేనే మీ అన్నయ్య మాట నిలబడుతుంది. చంద్ర ఇంత మోసం చేస్తాడని కలలో కూడా ఊహించలేదురా. వాడన్ని రకాలుగా నన్ను ఫూల్ని చేశాడు. అన్నయ్య ప్లీజ్ వదిలే. అలాంటి వాళ్ళని తలుచుకోవడం కన్నా ఇక్కడితో మర్చిపోవడమే మంచిది. డ్రైవర్, కారాపు. ఏమైందన్నయ్యా? తను చరణే కదమ్మా. అవును, వేడేంటి మళ్ళీ ఆ జెస్సీతో మాట్లాడుతున్నాడు? వీడింకా మారలేదు అంబిక. జెస్సీ ప్లీజ్ జెస్సీ, నా మాట నమ్ము. పోరా, నీ మాట నమ్మినందుకు నన్ను చావు దాకా తీసుకెళ్ళావు. ఇంకా ఏం చెప్పి నమ్మించాలనరా? జెస్సీ జెస్సీ నా మాట విని జెస్సీ, ప్లీజ్ జెస్సీ. నేను ఈ గిల్టీతో నేను బతకలేను. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు. లైఫ్లో నీకు నా మొహం చూపించను. కానీ మా అమ్మ ప్రేమ ముందు నీ ప్రేమ తక్కువ అనిపించింది. చిన్నప్పటి నుంచి మా అమ్మ చాలా కష్టపడింది జెస్సీ. శ్రీజాని తన ఇంటి కోడల్ని చేసుకోవాలనే ఆశ నెరవేర్చాలనే నీ మీదున్న ప్రేమని చంపుకున్నాను జెస్సీ. నేను అమ్మ మాట కాదంటే తను చచ్చిపోతుంది జెస్సీ, చచ్చిపోతుంది. అందుకే ఏం చేయాలో తెలియక, ఎటువైపు న్యాయం చేయాలో తెలియక నరకం చూశాను. అమ్మ నాతో మాట్లాడట్లేదు జెస్సీ. మావయ్య నన్ను చూసే చూపు నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను జెస్సీ. చచ్చిపోవాలనిపిస్తుంది. వాళ్ళు నన్ను అలా ట్రీట్ చేయడంలో తప్పు లేదు జెస్సీ. ఎందుకంటే నేను వాళ్ళని నిజంగానే మోసం చేశాను జెస్సీ, మోసం చేశాను. ప్లీజ్ జెస్సీ,
లైఫ్లో నిన్నెప్పుడు ఇంకా కలవను. నేను ఇబ్బంది పెట్టను జెస్సీ. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు జెస్సీ, క్షమించు. మనిషి తప్పు చేయడం సహజం. ఆ తప్పు తెలుసుకోవడం మంచి విషయం. ఒక రకంగా నాకు కొన్ని తెలిసొచ్చాయి. ఆడపిల్ల ఎలా ఉండాలో ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నాకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పడానికే దేవుడు నన్ను ఇక్కడికి వచ్చేలా చేశాడేమో. బాయ్ చెర్రీ, టేక్ కేర్. భర్తలా నిన్ను సంతోషపెట్టాలనుకున్నాను, కానీ భార్యలా నువ్వు ఇంకా ఫీల్ అవ్వట్లేదని అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు వేసే భిక్ష నాకు అక్కర్లేదు.